నమస్కారం కే డిజిటల్ వార్తలకి స్వాగతం. తాడ్వాయి గ్రామానికి చెందిన 21 మంది ఆర్మీ జవానులు ఆర్థిక సహాయం చేసి నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. ఇలాంటి సేవాభావాన్ని ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని చెప్పారు. అలాగే ప్రతి ఒక్కరూ సుభాష్ చంద్రబోస్ అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. తాడ్వాయి మండల కేంద్రంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 122వ జయంతి సందర్భంగా గ్రామానికి 21 మంది ఆర్మీ జవాన్ల ఆర్థిక సహాయంతో సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వెంకటేష్ దోత్రే మాట్లాడుతూ అహింసతో పాటు సైన్య బలం అవసరమని సుభాష్ చంద్రబోస్ గుర్తించారని తెలిపారు. అలాగే సైన్యాన్ని స్థాపించి దేశానికి స్వాతంత్రం రావడంలో సుభాష్ చంద్రబోస్ కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఇలాంటి మహా వ్యక్తులను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అనంతరం నేతాజీ యోజన సంఘం ఆధ్వర్యంలో ఆర్మీ జవానుల కుటుంబాల తల్లిదండ్రులకు అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేష్ దోత్రే చేతుల మీదుగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసరావు, సర్పంచ్ బండారి సంజీవులు, ఉప సర్పంచ్ మనెమ్మ, ఏఎంసీ చైర్మన్ శ్యామరావు, వీడీసీ అధ్యక్షులు ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. आजाद हिंद फौज दड़पति नेताजी अखंड भरत जाति कन्न मरो शिवाजी सायुध संग्राम में न्यायमनी स्वतंत्र भारतावनि मन स्वर्गमनी ప్రతి మనిషొక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలని హిందూ ఫౌజు జై హిందని నడిగాడు. గగన సిగలకెగసి కనుమరుగైపోయాడు. జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్, జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్. గాంధీజీ కలలు గల్ల స్వరాజ్యం సాధించే సమరంలో అమర జ్యోతులై వెలిగే ధృవతారల కన్నది ఈ దేశం. చరితార్థుల కన్నది నా భారతదేశం. నా దేశం పుణ్యభూమి, నా దేశం నమో నమామి. ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి. అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహామహుల కన్న తల్లి నా దేశం. మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి. ధన్యభూమి నా దేశం సదా స్మరామి. అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి. మతోన్మాద శక్తులు చురకత్తులు ఝడిపిస్తే మానవతుల మాంగల్యం మరుట గడుపుతుంటే ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి మాతృభూమి నుదుటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు, సార్వభౌముడు. feeling very happy today to come here. और जैसे हमने ओपन किया तो एक भावना थी क्योंकि हम पढ़ रहे थे इनके बारे में. तो हम जब प्रिपरेशन करते थे हम बहुत पढ़ते थे. सो इन्होंने ऐसे किया, इन्होंने ऐसे किया, तो ये कैसे कर पाते थे वी डोंट नो राइट. बिकॉज वो सोच कैसे पाते थे और अकेले सोच के इन्होंने इतना सारा जहाज घुमा और हिंदुस्तान की आज़ादी के लिए बहुत सारा प्रयत्न किया. सो इस आई थिंक हर एक आदमी में जागना वो बहुत मुश्किल है. ही वॉज वेरी स्पेशल पर्सन. और जैसे इन्होंने अभी बोला कि उन्होंने सब कुछ त्याग के देश के लिए अपना सब कुछ कुर्बान कर दिया. इट वॉज रियली प्राउड एंड फॉर मी inaugurating the statue of such a person, it's really honored. I feel really honored to do that today. So thank you very much for calling me. Secondly, आर्मी की हम पिक्चर देखते हैं राइट. सो मैं आई थिंक 2 दिन पहले कुछ अक्षय कुमार का फिल्म देख रहा था, सोल्जर इज नेवर ऑन हॉलीडे राइट. तो वैसे मुझे लगता है कि उनके फैमिली मेंबर्स भी कभी भी हॉलीडे पे नहीं रहते हैं. सो दे आर डूइंग अ एक्सेलेंट जॉब. सो ऐसी जॉब सो आई थिंक सबसे हाईएस्ट है.
तो जब बोलते हैं कि सियाचिन में वो अपने हमारे देश के लिए लड़ रहे हैं उस ठंडी के मौसम में भी, so I think whatever whoever I am honored today, and I feel privileged to be honored, not them feel privileged, so I feel you guys are doing excellent job, and I hope उसकी इंस्पिरेशन बहुत ही जरूरी है, and जैसे ये बोल रहे पास होते रहेंगे आप, तो I think उनका वैल्यू बहुत कुछ है। एक तो करेज, तो उन्होंने साहस किया, कोई नहीं साहस कर रहा था उस टाइम, बहुत मुश्किल था, फिर भी उन्होंने साहस करके आगे आके मैं अकेला चाहिए तो लड़ूंगा, वो अपना सब कुछ, अगर 1940 में आप देखें, 1940 में हम लोग सब कुछ त्याग करके गए, तो 1940 वाज, तो उन्होंने साहस किया, फर्स्ट तो करेज, तो उनसे हमको बहुत सीखना है, फर्स्ट देन डेडिकेशन, एक लक्ष्य लगा लिया, उसके बाद उन्होंने कुछ सोचा ही नहीं कैसे करना है, क्या करना है, वो बाद में क्या सोच रहे हैं, फर्स्ट आई वांट दैट, उसके लिए जो भी प्रयत्न हो मैं करूंगा। तो आई थिंक हमको इनसे यही सीखना है कि हमारे जीवन में भी हमें कुछ भी अगर लक्ष्य रखे तो उसको कैसे पाना है, कैसे उसको साजिश करना है, उसको प्रॉब्लम ये नहीं होगा कि हम, आई थिंक दिस विल इंस्पायर मोर पीपल एंड रियली ग्रेट बाय एंड कंट्रीब्यूशन टू द सोसाइटी, आई बिलीव ताड़वाई के लिए बहुत ही बढ़िया हुआ है, एंड आई होप कि मोर पीपल कम फॉरवर्ड, मोर आर्मी ज्वाइन करें और हमारे देश के लिए सेवा करें, बिकॉज दैट इज द ग्रेटेस्ट। मैं पुलिस में था पहले, तो मैं आर्मी के साथ बहुत हमारे इंटरेक्शंस होते थे, तो मुझे आर्मी की लाइफ, आर्मी कैसे रहती है, आर्मी की क्या स्ट्रेटजीज है, तो कैसे काम करना पड़ता है, वो सब मुझे बहुत पता है। सो आई थिंक आई फील मोर कनेक्टेड टू पुलिस, आर्मी एंड ऑल, बिकॉज आई हैव वर्कड इन दैट एरियाज। मैं पहले आसाम में था जहाँ पे आर्मी है, पुलिस है, बहुत अच्छा कोऑर्डिनेशन के साथ वर्क करती है। तो ये सब अपने देश की रक्षा के लिए, अपने देश के सेवा में ही लगे हुए हैं, एंड आई होप कि ये जैसे हमने अभी स्टैचू ये किया, तो वैसे ही हम इंस्पिरेशन लेते रहे। కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను। వాళ్ళందరూ లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులకు, వాళ్ళ బ్రదర్స్కి చేసిన సన్మానానికి నేను చాలా సంతోషించాను, ఎందుకంటే ఎవరైనా ఏదైనా గొప్ప పని చేస్తే వాళ్ళని గుర్తించడం చాలా ఒక మంచి సత్కారం, వాళ్ళకు చాలా గౌరవంగా ఉంటుంది। ఎవరైతే ఆర్మీ జాబ్ చేస్తున్నారో వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా సరే గుండెల మీద చెయ్యెత్తుకొని నేను గొప్ప కొడుకుని కన్నానని మీరు ప్రశాంతంగా నిద్రపోండి, ఎందుకంటే మీరు దేశానికి సరిపోయే ఒక వ్యక్తిని బార్డర్లో ఉంచారు। అయితే మనకు ఏ సుభాష్ చంద్రబోస్ అయితే ఇక్కడ మనము ఆవిష్కరణ చేసుకున్నామో ఆయన మామూలు మధ్యతరగతి మనిషి కాదు, ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టిన వ్యక్తి, ఒక IAS జాబ్ వదులుకొని జనాలకు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని మన భారతదేశానికి స్వాతంత్రం తేవడంలో ఎంతో కృషి చేసిన వాళ్ళలో చాలా గొప్పవాడు ఆయన। ఎంతోమంది యూత్కి ఇన్స్పిరేషన్, భారతదేశంలోనే కాకుండా ఆజాద్ హిందూ ఫౌజ్ అనేది భారతదేశంలో కాదండి, ఆయన ఎక్కడో జపాన్ వెళ్ళి అక్కడ యూత్ను గ్యాదర్ చేసి ఆజాద్ హిందూ ఫౌజ్ అని క్రియేట్ చేశాడు। అంత గొప్ప టాలెంటెడ్ వ్యక్తి ఆయన, ఎప్పుడు యూత్కి ఇన్స్పిరేషనే। ఆయన నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వాతంత్రం ఇస్తానన్నాడు। అంత గొప్ప వ్యక్తిని ఈరోజు ఈ సభలో కూర్చుండబెట్టినందుకు చిన్నవాడిని గ్రామ సర్పంచ్గా మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను। అయితే సుభాష్ చంద్రబోస్ను మనం అందరం యూత్ ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇది ప్రతి ఊరిలో కూడా ఉండే విధంగా, మరియు ఆర్మీ జవాన్లందరికీ నేను కోరుకునేది ఒకటే, వాళ్ళు మన ఊరికి ఎంతో పేరు తెస్తున్నారు, స్పోర్ట్స్ పరంగా, గేమ్స్ పరంగా మనకు చాలా అవకాశం ఉంది। ఈ సుభాష్ చంద్రబోస్ గారికి నేను కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా సుభాష్ చంద్రబోస్ 122వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు। ఇందులో భాగంగా సుభాష్ చంద్రబోస్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు। ప్రతి ఒక్కరూ సుభాష్ చంద్రబోస్ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు। కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సుభాష్ రోడ్డులో పట్టణ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। ప్రతి ఒక్కరూ సుభాష్ చంద్రబోస్ను ఆదర్శంగా తీసుకొని దేశానికి ఉపయోగపడే విధంగా తయారు కావాలని సూచించారు। ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తేలు శ్రీనివాస్, నరేందర్ రెడ్డి, నవీన్, సతీష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు। కామారెడ్డి జిల్లా శాఖ పక్షాన ఈరోజు నేతాజీ జయంతి ప్రోగ్రాంని నిర్వహించడం జరిగింది। సుభాష్ చంద్రబోస్ గారు భారతదేశ యువతకి ఒక మంచి ఆదర్శం, భారతీయ సమాజాన్ని జాగృతం చేస్తూ ప్రతి వ్యక్తిలో కూడా జాతీయ భావాన్ని, దేశభక్తిని పెంపొందింపజేస్తూ జాతిని కాపాడుకునేటువంటి పూర్తి బాధ్యత యువకులపైన ఉంటుందని చెప్పేసి ఒక ఉత్తమమైనటువంటి మార్గనిర్దేశాత్మకం చేయడం జరిగింది। దానిలో భాగంగా ఈరోజు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం కామారెడ్డి జిల్లా శాఖ పక్షాన ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది। దీన్ని ప్రతి వ్యక్తి కూడా స్వామి వివేకానందుని ఆదర్శంతో పాటు అదేవిధంగా ఆధారంగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో
కర్తవ్యబోధ్ దివస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి విద్యార్థులకు ఉపాధ్యాయుని మిత్రులందరికీ కూడా మీ ద్వారా జై హింద్, జై భారత్ మాతాకి జై అని తెలియజేస్తూ కొమ్ముకొండ మండల కేంద్రంలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ ప్రచారక్ గణేష్ మాట్లాడుతూ హింసతోనే స్వాతంత్రం పొందలేమని, దీనికి సైన్య బలం కూడా అవసరమన్నారు. సైన్య బలాన్ని స్థాపించి స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మహావ్యక్తి సుభాష్ చంద్రబోస్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు శ్రీధర్, అరుణ్, బాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ సుభాష్ చంద్రబోస్ 122వ జయంతి సందర్భంగా దోమకొండలోని సుభాష్ విగ్రహం వద్ద జయంతిని నిర్వహించడం జరుగుతుంది. ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఈ జయంతిని నిర్వహిస్తున్నాం. కేవలం అహింసావాదంతోనే స్వాతంత్రం పొందలేమని, దీనికి సైన్యం అవసరం కూడా కావాలని డాక్టర్ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హిందూ ఫౌజ్ని స్థాపించి దేశ స్వాతంత్ర ఉద్యమంలో ప్రధాన పాత్ర. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశు మందిర్ ఆవరణలో ఏబీవీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువజన వారోత్సవాలు 2వ రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ క్రీడా పోటీలు నిర్వహించారు. అలాగే సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ మేరకు సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రతి ఒక్కరూ సుభాష్ చంద్రబోస్ అడుగుజాడలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో యువజన వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. నిన్న కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగింది. నేడు వాలీబాల్, వ్యాసరచన మరియు సాంగ్స్ పోటీలు నిర్వహించడం జరిగింది. స్వామి వివేకానంద సుభాష్ చంద్రబోస్ జయంతుల సందర్భంగా మనం ఈ యువజన వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు క్విజ్ మరియు రంగోలీ కార్యక్రమాలు పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే నేడు సుభాష్ చంద్రబోస్ జయంతి కూడా నిర్వహించడం జరిగింది. యువతకి ఆదర్శంగా నిలిచినటువంటి స్వామి వివేకానంద సుభాష్ చంద్రబోస్ల జయంతుల సందర్భంగా మనము యోజన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మీ రక్తాన్ని వాడి మీకు స్వాతంత్రాన్ని ఇస్తానని నినాదాన్ని ఇచ్చినటువంటి సుభాష్ చంద్రబోస్ గారి జయంతి నిర్వహించుకొని యువతను ఆదర్శంగా నిలిచినటువంటి ఈ మహనీయులను మనం ఆదర్శంగా తీసుకొని వారి యొక్క అడుగుజాడలో నడవాలి. అలాగే ఎంతగానో మన దేశంలో స్వతంత్రం రావడానికి పోరాడుతున్నటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారు. దేశభక్తిని పెంపొందించుకొని వారి యొక్క అడుగుజాడలో నడవాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అప్పుడు వెంకట్, కామారెడ్డి జిల్లాకు. కేరళలోని శబరిమల ఆలయంలో 10 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు వయసు గల మహిళల ప్రవేశాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లాలో విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, అయ్యప్ప సేవా సంఘం ఆధ్వర్యంలో ఆందోళన బట్టపట్టారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సత్యనారాయణకు వినతి పత్రాన్ని అందజేశారు. కేరళలోని శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా కలెక్టర్కు అయ్యప్ప సేవా సంఘం, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ పురాతన కాలం నుంచి వస్తున్న ఆచారాన్ని తుంగలో తొక్కుతున్నారన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునః పరిశీలన చేయాలన్నారు. మహిళలను ఆలయంలోకి అనుమతించకుండా ఆర్డినెన్స్ జారీ చేయాలని కలెక్టర్ ద్వారా రాష్ట్రపతికి తెలియజేయాలని వినతి పత్రాన్ని అందజేసినట్లు తెలిపారు.
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు చీల ప్రభాకర్, గోనె శ్రీనివాస్, పంపరి లక్ష్మణ్, నీలం చిన్నరాజులు, నరేందర్ రెడ్డి, తేలు శ్రీనివాస్, విపుల్, కాకర్ల శేఖర్ తదితరులు పాల్గొన్నారు. రామారెడ్డి గ్రామ సర్పంచ్గా గెలుపొందిన అంజు గ్రామంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగంగా టపాకాయలు కాలుస్తూ అనుచరులు సంబరాలు జరుపుకున్నారు. అనంతరం అంజు గ్రామస్తుల ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. రామారెడ్డి గ్రామంలో గ్రామ సర్పంచ్గా గెలుపొందిన అంజు గ్రామంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అంజు మాట్లాడుతూ రామారెడ్డి ప్రజలు తనపై నమ్మకం ఉంచి సర్పంచ్గా గెలిపించినందుకు గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలోని యువతతో కలిసి గ్రామ సమస్యలను తెలుసుకుంటానని తెలిపారు. అలాగే వాటిని వెంటనే పరిష్కరిస్తానని తెలిపారు. ముఖ్యంగా రామారెడ్డిలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, సమస్య పరిష్కారంకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే యువతతో కలిసి గ్రామంలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రధానంగా మురికి కాలువలు, అలాగే సీసీ రోడ్లు, అలాగే మంచినీరు, అలాగే వీధి దీపాలు, ముఖ్యంగా అదే చెత్త కుప్పలు, బస్టాండ్ ఆవరణ, స్కూల్ ఆవరణ, గవర్నమెంట్ హాస్పిటల్ ఆవరణ, అంటే గవర్నమెంట్కి సంబంధించిన ఆవరణలలో జనాలు ఎక్కువగా సంచరించే ఆవరణలలో తొందరగా మేము సమస్యలపైన ఫోకస్ చేసి, అలాగే కూరగాయల మార్కెట్లో కూడా మేము తొందరగా ఆ కోకల తిరుగు ఉన్న ఆ చెత్తను కానీ చెదారాన్ని కానీ తొలగించి శుద్ధి చేయడానికి ఫస్ట్ ప్రణాళిక తయారు చేస్తాం. మేము 100% ఇవన్నీ మేము ఎక్కడ ఉన్నా కూడా ఏదైనా సమస్యలు అందరూ కలిసి నాకు మద్దతు తెలిపి అలాగే గ్రామ ప్రజలందరూ నాకు ఈ గ్రామాభివృద్ధి కోసం కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించి అందరూ ఆశీర్వదించినారు. వారి యొక్క ఆశయాలను నేను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే రేపు నిన్న మన గ్రామంలో ఎన్నుకోబడిన పాలకవర్గము 14 వార్డుల సభ్యులతో నేను సర్పంచ్ని కలిసి రేపు ప్రతి వార్డుకు యువతతో వార్డు మెంబర్తో ఆ వార్డు మెంబర్స్తో నేను ఇంటింటికి వెళ్ళడం జరుగుతుంది. వారి యొక్క వార్డుల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఒక డైరీలో నోట్ చేసుకొని ఫస్ట్ గ్రామ సభలోనే అవన్నింటికి తీర్మానాలు రాసి అందరి గ్రామ యువకుల సమక్షంలో, గ్రామ ప్రజల సమక్షంలో ఖచ్చితంగా చేయవలసిన పనులు ఉన్నాయో అవి గ్రామంలోని సమస్యలను వీలైనంత తొందరగా తొలగించడానికి ప్రయత్నం చేస్తాము. అలాగే జనాలకు ఎలాంటి అవసరాలు వచ్చినా అన్ని వేళలా మేము అందుబాటులో ఉంటాము. అలాగే గ్రామంలో ఉన్న యువతకు కానీ, నిరుద్యోగులకు కానీ, మహిళలకు కానీ, సబ్బండ వర్గాలకు కానీ ఉపాధి కల్పనకై, అలాగే వివిధ శిక్షణా తరగతులు కోసం కానీ, వీధి దీపాల కోసం కానీ, ఇంకా మార్కెట్ యార్డ్ కోసం కానీ, ఇంకా విద్యావంతుల కోసం కానీ ఒక్కొక్క కమిటీలు వేసి వారికి వారి బాధ్యతలు తెలియజేసే విధంగా, అంటే ఒక సర్పంచ్ వార్డు మెంబరే కాకుండా గ్రామంలో ప్రతి ఒక్క సమస్యపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండే విధంగా దీనికి గ్రామస్తుల నుంచి, అలాగే గ్రామ యువత నుంచి, గ్రామ పెద్దల నుంచి దీనికి పూర్తి సహకారం అందించాలని మేము మా వార్డు మెంబర్స్తో కలిసి రేపు గ్రామంలో వీధిలో తిరిగి అక్కడ ఉన్న సమస్యలపైన మేము ఖచ్చితంగా ఒక ఇడుగు వేస్తాము. రేపే ఈ మా ప్రయాణం స్టార్ట్ అవుతుంది. వారి వార్డు సభ్యుల దగ్గరికి వెళ్ళి అక్కడి సమస్యలు మేమే ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి అక్కడనే మేము వారి యొక్క సమస్యలపై ఖచ్చితంగా మేము పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాము. ఈ గ్రామాన్ని అభివృద్ధి పాటలో నడిపించడానికి మేము దేనికైనా కూడా వెనకాడము. నాకు ఈ అవకాశం కల్పించిన గ్రామ ప్రజలకు, గ్రామ పెద్దలకు, వివిధ కుల సంఘాలకు అందరికీ నేను పేరున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, కోరుకుంటున్నాను.
వర్షాభావం తక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ ఉత్పత్తులను పెంచేందుకు అభ్యుదయ కమిటీలను ఏర్పాటు చేసినట్లు రిలయన్స్ ఫౌండేషన్ సంస్థ ప్రతినిధులు అన్నారు. రైతులు ఆర్థికంగా వృద్ధి చెందేటట్టు చేయడమే సంస్థ లక్ష్యమని చెప్పారు. దీంతో రైతులు ఆర్థికంగా ఎదుగుతారని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా సదాశనగర్ మండలం లింగంపల్లి గ్రామంలో రైతు అభ్యుదయ కమిటీ సభ్యులు ప్రతినిధులతో రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కామారెడ్డి ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో మీడియాతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ వర్షాభావం తక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ ఉత్పత్తులను పెంపొందించేందుకు అభ్యుదయ కమిటీలను ఏర్పాటు చేసి నాణ్యమైన విత్తనాలను తయారు చేసి రైతులు వృద్ధి చెందేట్టు తమ సంస్థ ఉద్దేశమని అన్నారు. 2009వ సంవత్సరంలో 13 గ్రామాల్లో 914 సభ్యులు కలిసి ఒక్కొక్కరు 1500 నుండి 2000 రూపాయలు జమ చేసి సుమారు 18,60,000 రూపాయలతో అభ్యుదయ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కమిటీల ఏర్పాటుకు రిలయన్స్ ఫౌండేషన్ ఎంతగానో తమకు ఆర్థికంగా సహాయపడిందని రైతులు అన్నారు. వర్షాభావం తక్కువగా ఉన్న కామారెడ్డి జిల్లాలో 13 గ్రామంలోని రైతులకు 6 నెలల్లో అవగాహన కల్పించి ఈ కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కమిటీల ఆధ్వర్యంలో చెక్కు డ్యాంలు, మొక్కజొన్న కోత యంత్రాలు, సోయా వడపోత యంత్రాలను కొనుగోలు చేసి నాణ్యమైన పంటలను పండిస్తున్నామని అన్నారు. విత్తన తయారీకి, పంట దిగుబడుల అమ్మకాలను ప్రభుత్వం తరపున లైసెన్సులు పొందినట్లు తెలిపారు. రైతుల వద్ద నుండి పంట కొనుగోలు చేసిన వారంలోపు వారి ఖాతాలో డబ్బులు జమ చేస్తామని అన్నారు. మంచి రకం ధాన్యాలను శుద్ధి చేసి వాటిని తిరిగి విత్తనాల తయారీకి ఉపయోగిస్తామని అన్నారు. జూన్ మొదటి వారంలో భూమి నమూనాలు పరిశీలించి కావాల్సిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు తామే రైతులకు అందజేస్తామని కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు అభ్యుదయ కమిటీ ప్రతినిధులు, సభ్యులు, రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. So basically she is asking about how they decide account double purchasing company and finalize the price. అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంలో కొన్నాం మేడం. అయితే దీని ద్వారా మా రైతులకు ఇంతకుముందు ఎట్లా ఓలకు బ్రోకర్ పట్టుకొని తెప్పించుకునే పరిస్థితి ఉండే, అట్లా కాకుండా agriculture price at the main market is about 3,600. sir madam. So until now అక్కడ రేటు డిఫరెన్స్ కాగానే మనం కండలే కూడా మనం రైతులందరినీ చేరవేస్తాం. టార్గెట్ తర్వాత పెట్టుకోండి ఆయన ఆడ 30,000 పెట్టినప్పుడు కూడా గ్రామీణ ప్రాంతాల సుస్థిర సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తుంది. ముఖ్యంగా వర్షాధార ప్రాంతాల్లో వ్యవసాయం మీద ఆధారపడుతున్న రైతుల యొక్క పరిస్థితి బాగాలేదు కాబట్టి గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే వర్షాధార వ్యవసాయం మరియు దాని మీద ఆధారపడిన రైతులు, రైతు కుటుంబాలు పచ్చగా ఉండాలనే ఆశయంతో భారత్ ఇండియా జోడో అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం కింద ప్రతి గ్రామంలో ఉన్న రైతులని, కుటుంబాలని ఒక సంఘంగా ఏర్పాటు చేయడం, ఈ సంఘం ద్వారా వాళ్ళ ఎదుర్కొన్న సమస్యలను గుర్తించడం, ఆ సమస్యలు ఎదుర్కోవడానికి కావాల్సిన పరిష్కారాలు వాళ్ళంతా వాళ్ళు కనుగొనేటట్లు చేయడం, ఆ పరిష్కారాలు కోసం అవసరమైన నిధులని, వనరులని సమకూర్చడం రిలయన్స్ ఫౌండేషన్ చేస్తుంది. దీంట్లో భాగంగా మేము ముఖ్యంగా ఒక 6 లక్షల మీద పనిచేయడం జరుగుతుంది. ప్రతి గ్రామంలో ఒక మంచి సంఘం వాళ్ళ అభివృద్ధి మీద వాళ్లే పనిచేసుకొని బాధ్యత తీసుకునేటటువంటి సంఘం ఏర్పాటు చేయటం, సాగునీటికి తాగునీటికి కావాల్సిన సమృద్ధిగా ఉండేటట్లు చూడటము, తాగునీటి భద్రత, సాగునీటి భద్రత కలిగించేటట్లు చూడటము, పౌష్టికాహార భద్రత కోసం రిలయన్స్ పోషకవనాలను ఏర్పాటు చేయడం, తద్వారా పురుగు మందులు, ఎరువులు లేని కూరగాయలు వాళ్ళకి అందుబాటులో ఉండేటట్లు చేయడము, పండిన పంటను వాళ్ళందరూ వాళ్ళు అమ్ముకోవడం ద్వారా సరైన గిట్టుబాటు ధర వచ్చేటట్లుగా, వ్యవసాయానికి కావాల్సిన ఎరువులు, పురుగు మందులు సరసమైన ధరకు వచ్చేటట్లుగా రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ప్రోత్సహించడము, దీంతోపాటు పర్యావరణ భద్రత కోసం, తర్వాత జీవనోపాధుల పెంపుదల కోసం రిలయన్స్ ఫౌండేషన్ పనిచేస్తుంది. కామారెడ్డి జిల్లాలో 2010వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 23 గ్రామాల్లో మోడల్గా తీర్చిదిద్దడం జరుగుతుంది, ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడం జరిగింది. ఉత్పత్తిదారుల సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా వాళ్ళందరూ వాళ్ళు ఒక 5 కోట్ల రూపాయల వ్యాపారం కూడా చేసుకున్నారు. ఇప్పటి వరకు కామారెడ్డి జిల్లాలో 140 గ్రామాలు. అయితే ఈ రిలయన్స్ ఫౌండేషను 2012 నుంచి మా గ్రామానికి రావడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమం ద్వారా చాలా అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా తీసుకున్నట్టయితే మరి మా గ్రామము ముందుగా చెప్పుకున్నట్టయితే నీటి సమస్య ఫస్ట్ నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలం లోపల మరి లింగంపల్లి ఫస్ట్ ఎండాకాలం వస్తే వాటర్ ట్యాంక్ పెట్టే పరిస్థితి ఉండేది. అటువంటి సమస్య ఈరోజు చూసినట్టయితే మా ఊరిలో మరి వాటర్ సమస్య అనేది ఎక్కడ కనిపిస్తలేదు.
మరి ఇప్పుడు జిల్లా లెవెల్లో కూడా అధికారులు కూడా మా యొక్క గ్రామాన్ని మరి ఇంతకుముందు నీటి ఎద్దడి ఉన్న గ్రామము ఇలా సమస్య లేకుండా ఉన్నదని చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి చూసినట్టయితే మరి మా దగ్గర రబ్బీలో మరి నీటి సాగు చేసే పరిస్థితి లేకుండే ఈరోజు రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా మరి ఇనుకుడు గుంతలు అవి వేరే వేరే కార్యక్రమాలు చేసిన ద్వారా మరి అలా నీరు కూడా పెరిగి మరి ఈరోజు 2 పంటలు కూడా పండించుకునే అవకాశం ఉన్నది. మరి ఈ 2 పంటలు పండించడానికి కూడా మరి మా పొడిదర్ కంపెనీ ద్వారా జిల్లా అధికారులతోని అనుసంధానంగా ఉండి మరి అలా సబ్సిడీ ద్వారా డ్రిప్పు స్ప్రింక్లర్లు మరి రైతులకు అందించి మరి అలా మా గ్రామాన్ని పచ్చగా తీర్చిదిద్దుకుంటా ఉన్నాం. రెండవ విడత స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు కృషి చేయాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు అన్నారు. ఎన్నికల సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పర్ని మండల కేంద్రంలో ఎన్నికల సిబ్బందికి ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణ తరగతులకు జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు హాజరై మాట్లాడారు. ఓటర్ల సంఖ్యను, బ్యాలెట్ పేపర్ల సంఖ్యను సక్రమంగా చూసుకోవాలన్నారు. ఎన్నికలు, కౌంటింగ్, ఫలితాలు, ఉప సర్పంచ్ ఎన్నిక ఒకే రోజు ఉన్నందున ఎన్నికల సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించాలని సూచించారు. ఎన్నికల సిబ్బంది ఇతర విషయాలపై దృష్టి పెట్టకుండా ఎన్నికలపైనే దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దీంట్లో మీకు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు, ఈసారి మీరు ఎన్నికలు చేసేది సాంకేతికత పెరిగినా కానీ మనం విధానసభ అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎం, వీవీప్యాట్స్ కాకుండా పాత పద్ధతిలోనే బ్యాలెట్ బాక్స్ ఆర్మూర్ రెవెన్యూ డివిజన్లో మొన్ననే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా శాంతియుతంగా చాలా పీస్ఫుల్గా ప్రొఫెషనల్ మేనర్ విజయవంతంగా చేసుకున్నాం. ఎవరైతే డిసైడింగ్ ఆఫీసర్స్ ఉన్నారో, తర్వాత ఆర్ఓ స్టేజ్ 1, స్టేజ్ 2 మిగతా వాళ్ళందరూ కూడా శిక్షణ కార్యక్రమంలో మీరు ఎంత శ్రద్ధ తీసుకొని పాల్గొని ఇప్పుడు వింటే ఆ రోజు ఎన్నిక రోజు మీకు ఎటువంటి డిఫికల్టీస్ రావు. శిక్షణ అనేది ముఖ్యం. ఎన్నిసార్లు మనం గతంలో చేసిన మీరు చాలా మంది చేసే ఉంటారు, దాదాపుగా అందరూ చేసే ఉంటారు ఎన్నికలు. ఎవరు చేయని వాళ్ళు ఉన్నారా? కానీ కొన్ని విషయాలు మరొకసారి పునశ్చరణ చేసుకోవడం, రివైజ్ చేసుకోవడం, తిరిగి గుర్తు చేసుకోవడం అది ఉండదు. ఆ రోజు ఇప్పుడు ఇక్కడ చెప్పడానికి శిక్షణ కోసం వచ్చిన అధికారులు ఉన్నారు, సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు. మీకు ఏదైనా డౌట్, ఉప సర్పంచ్ ఎలక్షన్ అవి ముందు రోజే ప్రారంభమైతే మీకు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి తీసుకొని వెళ్తారు, అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. మీ పోలింగ్ స్టేషన్స్ ఏదైతే అలాట్ అయిందో తర్వాత పొద్దున్న 7 గంటలకు ప్రారంభం అవుతుంది. భోజన సౌకర్యం వాళ్ళందరూ కల్పిస్తారు. అంటే మనం ఆర్మూర్లో కూడా చేసాము, ఎటువంటి డిఫికల్టీ రాలేదు అక్కడ. మీరు ఇక్కడ కూడా ఆర్డీఓ గారికి, ఎంపీడీఓస్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. వీరికి అటువంటి సౌకర్యాలు కల్పిస్తే అక్కడికి పోయిన తర్వాత వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. తర్వాత మనకు చిన్న చిన్న విషయాల గురించి ఆలోచించవలసిన అవసరం ఉండదు. కాబట్టి వాళ్ళ వార్డ్స్ 8 లేదా 12 లేదా 14, 10 ఉన్నప్పుడు ఒక్కొక్క వార్డులో ఓట్ల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. టోటల్ ఓట్స్ తక్కువగా ఉంటుంది. దాంట్లో పోలైనవి అభ్యర్థులను బట్టి అంటే వార్డులో కంటెస్టింగ్ క్యాండిడేట్స్ బట్టి మార్జిన్ చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. మార్జిన్ తక్కువగా ఉన్నప్పుడు క్లోజ్లీ కంటెస్టెడ్, క్లోజ్లీ ఫాట్ ఎలక్షన్స్ ఉంటాయి. కాబట్టి ప్రతి ఓటు కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు వేసేటప్పుడు, వేయించేటప్పుడు, మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఓటర్స్ అయితే ఎవరికి ఇస్తున్నారో, ఇంతకుముందు మీ ఎంపీడీఓ గారు చెప్తున్నట్టుగా మీ వార్డ్ ఏదైతే ఉందో దాంట్లో వార్డ్ మెంబర్ ఎలక్షన్ ఉందా, లేదా సర్పంచ్ ఒకటే ఉందా, లేదా 2 ఉన్నాయి, అది ముందు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఆ వార్డు సర్పంచ్ అంటే గ్రామ పంచాయతీ మొత్తం కామన్గా ఉంటుంది. వార్డుది వార్డ్ టు వార్డ్ చేంజ్ అవుతుంది. మీకు ఇచ్చిన వార్డు దాంట్లో ఉన్న అభ్యర్థుల సంఖ్య, మీకు ఇచ్చిన బ్యాలెట్ పేపర్ సరిగా ఉందో లేదా 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఎంసీపీఐయు పార్టీ 2వ రాష్ట్ర మహాసభలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో జనవరి 31 నుండి ఫిబ్రవరి 1-2 తేదీలలో నిర్వహించడం జరుగుతుందని ఎంసీపీఐయు జిల్లా కార్యదర్శి రాజలింగం అన్నారు. ఈ మహాసభలను జిల్లా కేంద్రంలో దేశాయ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ మహాసభలకు అన్ని వర్గాల ప్రజలు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కేంద్రంలో ఈ నెల 31 ఫిబ్రవరి 1-2 తేదీల్లో జరగబోతూ ఉన్నాయి. ఈ కామారెడ్డి జిల్లా భారత మార్క్సిస్ట్ పార్టీ అంటే ఎర్రజెండా మహాసభలకు, రాష్ట్ర స్థాయి మహాసభలకు వేదిక కాబోతుంది. ఈ వేదికను పంచుకోవాలని ప్రతి గ్రామాల నుండి అనేక రంగాలైనటువంటి కార్మిక రంగం, శ్రామిక వర్గం పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి కామారెడ్డి జిల్లా ఎంసీపీఐ పార్టీగా పిలుపునిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఎంసీపీఐ పార్టీ ఆల్ ఇండియా సెక్రటరీ ఎండి గౌస్ గారు, అదేవిధంగా కేంద్ర పోలిట్ బ్యూరో సభ్యులు మద్దికాయల అశోక్ గారు, వల్లె ఉపేందర్ రెడ్డి గారు, అట్లే మన రాష్ట్ర కార్యదర్శి తాండ్ర కుమార్ గారు, వనం సుధాకర్, గాదగం రోయి కూడా రాబోతున్నారు. కాబట్టి ఈ కామారెడ్డి జిల్లా చరిత్రలో నిలిచిపోయే రకంగా ఉంటుంది. పరిహారం రంగాచారి యొక్క ప్రాంగణంలో జరగబోయే ఈ మహాసభకు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గం, శ్రామిక వర్గం, ముఖ్యంగా మహిళలు, బిల్డింగ్ వర్కర్సు అనేక సంఖ్యలో హాజరై భవిష్యత్తు పోరాట ప్రణాళికకు భాగస్వాములు కావాలని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తాము. తాడవై మండలం కృష్ణాజివాడి గ్రామ సర్పంచ్గా గెలుపొందిన భూషణం బుధవారం ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జంగం భూషణం ఎమ్మెల్యే రవీందర్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి ఆశీర్వాదం పొందారు. తమ గ్రామానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి అభివృద్ధి కోసం నిధులు ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, టీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరి సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి కే డిజిటల్.